సో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకట్ ఎఫెక్ట్ స్టూడియో. ఈరోజు మనం అయితే ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూస్ చేసి సాబర్ అవుట్లైన్ ఎఫెక్ట్ ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో అయితే మీకైతే చూపిస్తాను. సో ఆఫ్టర్ ఎఫెక్ట్స్ యూస్ చేసి మన యానిమేటెడ్ ఐకాన్కి కానీ లేకపోతే మన వీడియోలో ఉన్న కార్స్ కానీ మనం సాబర్ ఎఫెక్ట్ యూస్ చేసి ఒక లైట్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో ఎలాగో ఈ వీడియోలో అయితే చూపిస్తాను, చూసేయండి. సో గైస్ ఇక్కడ అయితే మనం ట్రాకింగ్ యూస్ చేసి ఈ వీడియోకి ఇక్కడ మోషన్ ట్రాకర్ అని ఉన్నా చూడండి. సో ఇక్కడ ట్రాకర్ అయితే ఎనేబుల్ చేసుకొని ట్రాక్ మోషన్ పైన అయితే క్లిక్ చేశాను. సో క్లిక్ చేశాక ట్రాకింగ్ అనేది అవుతుంది. సో ఇక్కడ మీకు ట్రాకర్ అనేది లేకపోతే ఇక్కడ విండోలోకి వెళ్ళి సో ఇక్కడ ట్రాకర్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకు అది ప్లేస్ అవుతుంది. సో ఇక్కడ ట్రాకింగ్ అయిపోయింది కాబట్టి మనకైతే ఈ కీ ఫ్రేమ్స్ అనేవి ఎనేబుల్ అయ్యాయి. సో ఇప్పుడు మనం అయితే ఇప్పుడు నల్ ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేయాలి. సో ఇక్కడ రైట్ క్లిక్ చేసుకొని న్యూలో నల్ ఆబ్జెక్ట్ అయితే క్లిక్ చేశాను. సో ఇక్కడ మళ్ళీ ట్రాకర్లో ఎడిట్ టార్గెట్లో క్లిక్ ఆన్ ఓకే, మళ్ళీ అప్లై చేస్తే ఎక్స్ అండ్ వై క్లిక్ చేసుకోండి అండ్ ఓకే క్లిక్ చేయండి. సో ఓకే క్లిక్ చేశాక మనకైతే ఇప్పుడు సాబర్ ఎఫెక్ట్ గురించి అయితే మనం ఒక సాలిడ్ని ఇంపోర్ట్ అయితే చేద్దాం. సో సాలిడ్ అయితే మనం క్రియేట్ చేసుకోవాలి. సో మళ్ళీ ఇక్కడ రైట్ క్లిక్ న్యూ సాలిడ్ పైన అయితే క్లిక్ చేశాను. సో సాలిడ్ని సాబర్ ఎఫెక్ట్ అనేసి ఇవ్వండి. సాబర్ ఎఫెక్ట్ అనేసి అయితే ఇచ్చాను. సో సాబర్ ఎఫెక్ట్ ఇచ్చాక అండ్ క్లిక్ ఆన్ ఓకే. సో ఈ సాబర్ ఎఫెక్ట్కి రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ బ్లెండింగ్ మోడ్ అని ఉంటుంది చూడండి. సో స్క్రీన్ అయితే ఇచ్చాను. సో ఇక్కడ ప్రీసెట్స్లో సాబర్ అనివ్వండి. సో సాబర్ అయితే ఇచ్చాను. సో సాబర్ని ఈ వీడియో మీదకి అయితే అప్లై చేయండి. సో Ctrl+G ఆల్రెడీ అప్లై అయిపోయింది అది. సో ఇప్పుడు సాబర్ ఎఫెక్ట్ పైన అయితే క్లిక్ చేసుకొని బ్లెండింగ్ మోడ్ని స్క్రీన్లోకి అయితే యూజ్ చేయండి. సో ఇది పేరెంట్ లింక్ అనమాట. సో ఈ పేరెంట్ లింక్ని నల్ ఆబ్జెక్ట్కి అయితే పేరెంట్ చేయండి. సో ఇలా వచ్చింది కాబట్టి మనకి టైం లైన్ అనేది అడ్జస్ట్ చేశాను. సో ఇక్కడ సాబర్ ఎఫెక్ట్లోకి వెళ్ళి మనమైతే ఇప్పుడు టైర్ చుట్టూ మాస్క్ అనేది చేద్దాం. సో ఇక్కడ పెన్ టూల్ అనేది తీసుకోండి. పెన్ టూల్ తీసుకున్నాక ఇలా మాస్క్ అయితే చేసుకోండి టైర్ చుట్టూ. సో గైస్ టైర్ చుట్టూ మార్క్ అయితే చేసుకున్నాను కాబట్టి ఇక్కడ వచ్చి కస్టమైజ్ స్కోర్లో లేయర్ మాస్క్ అయితే మనం క్లిక్ చేసుకుంటున్నాం. సో లేయర్ మాస్క్ క్లిక్ చేసుకున్నాక మన సాబర్ అనేది మన మాస్క్ చుట్టూ ఉంటుంది. సో ప్లే అయితే చేస్తున్నాను చూడండి. సో ఇలా మనకి సాబర్ ఒకవేళ టైర్ అనేది మూవ్ అయితే మనకి ఈ సాబర్ కూడా అలా మూవ్ అవుతూనే ఉంటుంది. సో డోంట్ వరీ. సో ఇలా మన సాబర్ ఎఫెక్ట్ని మన ఈ లైట్ని మనం అయితే ఎక్కడైనా ప్లేస్ చేయొచ్చు అనమాట. సో మీరు టైర్ కార్స్కే కాదు మన యానిమేటెడ్ లోగోస్ కూడా మనం సాబర్ అనేది అప్లై చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ గైస్.